కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులకు, మిర్యాలగూడ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ పెద్దలకు, నాయకులకు, ప్రజాప్రతినిధులకు, అన్నదమ్ములకు, అక్క చెల్లెలకు, ప్రతి ఒక్కరికి పేరు పేరున నా యొక్క నమస్కారాలు. నా పేరు నాంపల్లి శ్రీశైలం. నేను తాజా మాజీ సర్పంచ్, గ్రామ పంచాయతీ చిరుమర్తి, మండలం మాడుగులపల్లి, నియోజకవర్గం మిర్యాలగూడ. మీ అందరికీ నేను ఒక మనవి చేస్తున్నాను. నేను నా మండలంలో, మాడుగులపల్లి మండలంలో, నా గ్రామ పంచాయతీ చుట్టూ ఉన్న ప్రతి ఊర్లు మొత్తం టీఆర్ఎస్ వాళ్ళు గెలిచినా కానీ నా గ్రామ పంచాయతీ పరిధిలోని ప్రతి ఒక్క నాయకులు, అక్క చెల్లెళ్ళు, అన్నదమ్ములు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నాయకులు అందరి ప్రోద్బలంతో, అందరి సహకారంతో నేను సర్పంచ్గా గెలుపొందిన తల నుంచి 4.5 సంవత్సరాలు నాకు ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని విజయాలు వచ్చినా కానీ నేను మాత్రం కాంగ్రెస్ పార్టీ కోసం, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల కోసం, కాంగ్రెస్ పార్టీ వ్యవహారం కోసం నేను కొట్లాడడం జరిగింది. నాకు జరిగిన కొన్ని పరిణామాల ప్రకారం 4.5 సంవత్సరాల తర్వాత టీఆర్ఎస్ పార్టీలకు పోవడం జరిగింది. టీఆర్ఎస్ పార్టీలకు పోయిన తర్వాత కూడా నన్ను టీఆర్ఎస్ పార్టీలో పొమ్మని చెప్పింది కూడా కాంగ్రెస్ నాయకులే. ఎందుకంటే ఇంత కష్టపడుతున్నావు నువ్వు, నీకు లేదు, నీకు ఉన్న వ్యవహారాన్ని ప్రకారం నువ్వు అక్కడికి పోవడం కరెక్టు. మన కాంగ్రెస్ పార్టీ ఎప్పటికీ కూడా అధికారంలోకి రాదు, నువ్వు వాళ్ళకి పోతున్నా మా కోసం అన్న పని చేసి నువ్వు మాకన్నా అది చేస్తావు అనే ఉద్దేశంతో నన్ను పంపించడం జరిగింది. వాళ్ళ మాట ప్రకారం నేను పోవడం జరిగింది. ఈరోజు బిఎల్ఆర్ గారు ఎవరైతే అప్పటి మున్సిపల్ అనే దానికంటే ఎమ్మెల్యేగానే మేము ఆయనను అది చేసినాం. వారు ఎవరైతే బిఎల్ఆర్ గారు ఉన్నారో వారి కోసం చేసిన శ్రమలో నేను చెప్తున్నా, నా స్వతహాగా నా భార్య పిల్లల సొమ్ము, నా పిల్లల నోటికాడి కూడు మొత్తం తీసుకొని వచ్చి, నాకు ఏ రోజు కూడా నేను పార్టీ పరంగా సంపాదించుకుందే లేదు. రెండో విషయం, నేను సర్పంచ్గా ఉన్నప్పుడు నాకు ఎక్కువ తక్కువ పనులు వచ్చి సంపాదించడం కూడా లేదు. ఏదైతే కాంగ్రెస్ పార్టీ కోసం కొట్లాడాలి, కాంగ్రెస్ పార్టీ కోసమే మేము చెయ్యాలనే ఉద్దేశంతో చేసిన క్రమంలో బిఎల్ఆర్ గారి కోసం నేను ఆవనగల్లు, ఎక్కడైతే ఈరోజు ఆయన గొప్పగా చెప్పుకుంటుండు కదా, ప్రతిదీ ఆవనగల్లు కాడ చేస్తా, ఆవనగల్లు రామలింగేశ్వర స్వామి దగ్గర చేస్తాను చెప్పిన ఎక్కడైతే ఆయన ప్రోద్బలం, ఎక్కడైతే పార్టీ వ్యవహారాలు, ఎక్కడైతే ప్రారంభాలు చేయదలుచుకున్నా అక్కడ కోసం నేను నా చేతులారా నా భార్య పిల్లల సంసారం నోటికాంచి కూడు తీసుకొచ్చి 1,35,000 రూపాయలు ఖర్చు పెట్టి నేను నా ఊర్లో ఉన్న ప్రతి ఒక్క కార్యకర్తను, ప్రతి ఒక్క మహిళను, ప్రతి ఒక్క నాయకుని తీసుకొని పోయి ఆయన మాట ఎక్కడ పోతుందో, ఎక్కడ చేస్తుందో అని చెప్పి ఆ రోజు ఇదే ఇప్పుడున్న ఎమ్మెల్యే గారి అప్పటి ప్రియ శిష్యుడైన అర్జును నేను ఇద్దరం కూడా పోటీ పెట్టుకొని మా ఊరి నుంచి ఒక తలకాయన నీ ఊరికి ఎక్కువ, సల్లుకొనూరుకు ఒక తలకాయని ఎక్కువ తీసుకొస్తామని చెప్పి ఛాలెంజ్ చేసుకుని ఆయన ముందర నేను ఛాలెంజ్ చేసి తీసుకొని వచ్చిన క్రమంలో నేను తీసుకొని వచ్చి నా డబ్బులు ఆ రోజు మనం చెప్పకూడదు. ఎందుకంటే ఏదైనా కానీ ఒక పార్టీ కోసం కొట్లాడుతున్నప్పుడు వచ్చిన రూపాయి మనదే, పోయిన రూపాయి మనదే అని చెప్పి కొట్లాడకూడదు. అంత కష్టపడి నేను తీసుకొని వచ్చి చేసిన తర్వాత అప్పుడు రాహుల్ గాంధీ గారు, ఎవరైతే కాంగ్రెస్ పార్టీ మన జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీ గారు జోడో యాత్ర పెడితే, ఎవరైతే ఇప్పుడున్న ఎమ్మెల్యే గారు అప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల ప్రకారం ఆవనగల్లు గుట్ట దగ్గర పెట్టి తెల్లారి ఎమ్మటే జోడో యాత్ర పెట్టుకుంటే పావనపాడు కాడ 8 గంటలకే స్టార్ట్ అయ్యి నా ఊరికి వచ్చేసరికి 10 అయింది. నా ఊరి 10 అంటే మనం ఆవనగల్లు జాతర కాడికి తీసుకుపోయినా, ఆవనగల్లు గుట్ట కాడికి తీసుకుపోయినా తెల్లారి మళ్ళీ నా ఎటువంటి సంగతి నా ఊరికి వచ్చిన ప్రదర్శించుకుని నేనే చేసుకున్నా. అంటే ఇన్ని డబ్బులు నేను ఖర్చు పెట్టుకొని చేసిన నాకు సింగిల్ ఒక్క రూపాయి కూడా ఈ రోజు దాకా కూడా చెల్లించలేదు. అయినా కానీ వాళ్ళని పిలిచి నీకు డబ్బులు ఇస్తామని, నాకు డబ్బులు ఇస్తామన్నా కానీ నేను ఏ రోజు కూడా పార్టీ కోసం కొట్లాడి, దాని జరిగిన పరిణామాల ప్రకారం నేను చెప్తున్నా, నా మీదైన కేసు, నా మీదైన వ్యవహారం, సల్కునూరు బ్యాంకుల వ్యవహారం ఇదంతా చేసినా కానీ నన్ను దూరంగా పెట్టినా, తర్వాత నన్ను మాట్లాడినా చేసినా, నీకెందుకు నేనున్నా, ప్రతిదీ నాది సమస్య, నీకంటే నేనున్నా అని చెప్పి బిఎల్ఆర్ గారు ఇన్ని మాటలు చెప్పి కూడా ఏది చేసినా నన్ను వాడు పంపించినా కానీ నేను టీఆర్ఎస్లో పోవడానికి మెయిన్ కారణం కూడా మా గ్రామ కాంగ్రెస్ నాయకులే. వాళ్ళు చెప్పిన ప్రకారం విన్నా, వాళ్ళు చెప్పిన ప్రకారమే చేశాం. దాని తర్వాత ఈరోజు వారు
నా ఊర్లో చిచ్చు పెట్టాలని చూస్తుండు. ఎవరు? తోపిచర్లకు సంబంధించిన ఒక నాయకుడు, మహా మొనగాని యుఎస్ఏ నాయకుడు ఆయన. ఇక్కడక్కడక్కడ కాదు, ఆయన ఏకంగా ట్రంప్ దగ్గర పనిచేసే నాయకుడు ఆయన. గత 10 సంవత్సరాల సంధి కాంగ్రెస్ పార్టీ ఎక్కడ ఉన్నది, ఏం పోయింది, ఎవరు నాయకులు ఎవరైనా పక్కకు పెట్టి ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాయంగానే నేను అమెరికా నుంచి వచ్చినా అని చెప్పి భుజాలు దడుపుకొని చెప్పులు కొట్టుకుంటా నేను ఈరోజు చేస్తా అని చెప్పి ప్రతి ఊర్లో ఎన్నడూ లేదు. నాకు కొత్త విషయం కనపడదు. ఎన్నడూ కూడా తోపిచర్ల గ్రామ పంచాయతీ పరిధిలో ఎవ్వరు కూడా ముస్లింలకు తోఫా ఇయ్యలే. ఈరోజు పార్టీ అధికారంలో ఉన్నది, రేపు నాకేదో పదవి వస్తుందనే ఉద్దేశంతో చేస్తుండు. కానీ ఒక్క విషయం చెప్తున్నాను నేను, ఇది నా పర్సనల్ ప్రాబ్లం, నా పర్సనల్ విషయం మీదే చెప్తున్నాను. నన్ను పార్టీ నుంచి సస్పెండ్ చేసినా కానీ పర్వాలేదు. ఎవరైనా ఒకటి గుర్తుపెట్టుకోవాలి, కష్టపడ్డోనికే పదవి, కష్టపడ్డోనికే లెక్క. ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నదని చెప్పి ప్రతి ఊర్లో సచ్చినోనికి పుచ్చినోనికి అది చేసినోనికి ఇది చేసుకు డబ్బులు ఇచ్చుకొచ్చుకుంటూ నీ ఊర్లో మాత్రం ముస్లిం తోఫాలు ఇచ్చుకుంటా పోతే మరి గత 10 సంవత్సరాల సంధి చేసిన నాయకులు ఎడిపోవాలి? గత 10 సంవత్సరాల సంధి కష్టపడ్డ మేము ఎడిపోవాలి? గత 10 సంవత్సరాల సంధి ఎవరు ఎక్కడ ఏ ఎస్ఐ ఎవరిని ఇబ్బందులు పెట్టిండు, ఏ పార్టీ ఇబ్బందులు పెట్టి ఇవన్నీ తట్టుకొని చేసిన వాళ్ళు ఎడిపోవాలి? అంటే నువ్వు ఈరోజు ఎక్కడ పోయినా ఏం చేసినా కానీ మాదే గొప్ప అనుకుంటున్నావు కదా. నేను ఈ ఆడియో చేయడానికి ముఖ్య కారణం చెప్పనా, నా ఊర్లో ఏలు పెట్టిర్రు, నా చిరుమర్తిలో ఏలు పెట్టిర్రు. ఎవరు పెట్టిర్రు? తోపుచర్లకు సంబంధించిన నాయకుడు నా ఊర్లో ఏలు పెట్టిండు. నేను ఒకటే మాట చెప్తున్నా, ఎమ్మెల్యే గారు కూడా అటు ఇటు నిజం తెలుసుకోకుండా కూడా మా గ్రామ శాఖ అధ్యక్షునికి కూడా చాలా వివరాలు చెప్పిండట. మరి నేను డబ్బులు పెట్టకపోతే ఎక్కడున్నావు ఎమ్మెల్యే గారు? మీరు నా డబ్బులు, నా భార్య పిల్లల నోటికాడ సొమ్ము పెట్టకపోతే నువ్వెక్కడున్నావు ఎమ్మెల్యే గారు? మీరు గాలిలో గెలిచిర్రా, అన్నం పెడితే గెలిచిర్రా, దండం పెడితే గెలిస్తీవి. మరి నా డబ్బులు నాకు ఇచ్చి తర్వాత నన్ను అనరా అద్దా ఎమ్మెల్యే గారు మీరు ఎందుకంటే ఇట్లా చేస్తున్నారు నా తెలవక అడుగుతా. నేను మీకు ఏం చేసినా అనేది నాకు తెలుసు, ఏం పెట్టిర్రు అనేది నాకు తెలుసు. నువ్వు నన్ను పిలిచి నీ ఇంటికి నన్ను పిలిచి ఏం చెప్పిన సంగతి నాకు తెలుసు. మరి నేను పెట్టకపోతే నువ్వు ఎమ్మెల్యే గారు నా తెలవక అడుగుతా. ఇంకొకటి, నేను టీఆర్ఎస్లో పోయిన తర్వాత నా మెడల కండ వేసింది ఎవరు? నువ్వు కాదా? నువ్వు కండ వేసిన కాంగ్రెస్లో పిలవలేదా? కండగేసి పెండగేసిన తర్వాత నేను జానారెడ్డి గారు, గౌరవనీయులు పెద్దలు జానారెడ్డి గారు వాళ్ళ కొడుకు ఎంపీగా పోయి నేను జాయిన్ అవుతా అంటే నీ విలువ ఆడబోతుందో అని చెప్పి లేదు ఇక్కడికి బట్టకరమ్మని చెప్పి నన్ను బట్టకొచ్చి నా మెడల కండ వేసింది నువ్వు కాదా? నన్ను పక్కన పెట్టుకొని నా కడుపులో పెట్టిన కొడుకుని నువ్వు పట్టుకొని నీ నాన్నతో సంబంధం లేదు, నీతోటి సంబంధం రా అని చెప్పి నా కొడుకు మెడల చెయ్యేసి దండం పెట్టి నీకు ఫోటో దిగిన సంబంధం గుర్తులేదా? ఈరోజు నా చిరుమర్తిల ఏలు పెడతారు, నా చిరుమర్తిల, నా మండలం మొత్తం నా చిరుమర్తిల ఏలు పెడతావు కదా, చూద్దాం. ఎమ్మెల్యే గారు మీరు నన్ను దొంగ కేసులో బనాయించవచ్చు, వేరే కేసులో బనాయించవచ్చు, ఎక్కడైనా బనాయించవచ్చు, నేను కాదనట్లే. నేను, నా నాన్న, మా తాత, మా ముత్తాత ఎప్పుడు మేము రాజకీయాలలో లేవండి. మా చిరుమర్తి అనే గ్రామ పంచాయతీ మా కోసం కష్టపడ్డది, నా కోసం, నా ఇల్లు గాలినప్పుడు నా కోసం కష్టపడ్డది కాబట్టి నేను నా ప్రజల కోసం కష్టపడుతున్నా. నువ్వు అన్నవు చూసినా, మీరన్నరు చూసినారా నిన్న? చూద్దాం. ఎందుకండి 100 బిందెలలో ఒక్క విషపచుక్క చాలండి. రేపు ఇవన్నీ వస్తాయి. సర్పంచ్ ఎలక్షన్లు ఉన్నాయి, ఎంపీటీ సెలక్షన్లు ఉన్నాయి, జెడ్పీటీ సెలక్షన్లు ఉన్నాయి. అన్ని ఎలక్షన్లలో చూద్దాం. ఎమ్మెల్యే గారు ఎందుకు తొందర పడకండి. ఇంకో విషయం కూడా చెప్తున్నా, తోపుచర్ల ఎన్ఆర్ఐ గారు మీకు చెప్తున్నా నేను, మా ఊరి ఏదైతే నాయకుడు దొరవారు మాట మీరు ఇంటుర్రో, మేము ఆయన కష్టపడి పని చేస్తేనే మాకు ఓటేం లేదన్నాడు. మీ డబ్బులు, మీ కథ, మీ కార్ఖానా ఎక్కడ ఎప్పుడు ఎట్లా నాశనం అయిపోతే అట్లా నాశనం అయిపోతాయి. మేము చెప్తున్నాం, మేము ఎక్కడ ఉన్నా మేము పని చేసేటోళ్ళము పార్టీ కోసం, మీకోసం, మీ దొరల కోసం, మీ దొరల పెత్తనం కోసం, మీ దొరల కుటుంబం కోసం పనిచేసేటోళ్ళవే. చూద్దాం, ఎంత కాడికి పోయినా పర్వాలేదు. నన్ను రాసి రంపాన పెట్టినా కానీ నేనైతే కాంగ్రెస్ పార్టీ కోసం కొట్లాడతా. మీరు కూడా కాంగ్రెస్ పార్టీ కోసం కొట్లాడాలి. ఎవరు ఏంది ఎట్లా గెలుస్తారు అనేది చూడాలి.
బెర గీసుకొని గుండం గీసుకున్న తర్వాత గుండంలోకి వెళ్ళి బయటపడ్డోడే మొగోడు. చూద్దాం, ఈ విషయం కూడా చూద్దాం. తోపుచర్ల దొరవారు మేము వద్దని మేము అనట్లేదు. ఆల్రెడీ నీ ఊర్లో కూడా నిన్న నీ తోఫాల కాడ ఏదైతే ముస్లింలకు పంచిన తోఫాల కాడ కూడా పంచాయతీ మొదలైంది. నువ్వు నా ఊర్లో ఏలు పెట్టినావు, నేను బాజాప్తగా చెప్తున్నా. నువ్వు నా ఊర్లో ఏలు పెట్టినావు, నేను ఎక్కడ ఎప్పుడు ఎక్కడ ఏ ఊర్లో ఏలు పెడతానని నీకు సంబంధం లేదు. చూద్దాం, మన అందరం కలిసి కూడా కాంగ్రెస్ పార్టీకే ఓటేద్దాం, చేయి గుర్తుకే ఓటేద్దాం. కానీ ఎమ్మెల్యే గారు మీకు ఒక విషయం చెప్పదలుచుకున్నాను. నా పర్సనల్ నేను చెప్తాను. ఎక్కడ ఎప్పుడు ఏదున్నా కానీ మీకు వ్యతిరేకం చేసిన మీరు ఒక మాట అన్నారు, సార్ నన్ను ఇబ్బంది పెడుతుర్రు అన్నా, నీ ఇబ్బంది పెడుతుర్రు అన్నా. నేను చెప్తాను, నువ్వేమన్నావు మాట ఇదే అర్జున్ తోడు కల్పించుకుని నాకు దాంట్లో కాన్ఫరెన్స్ కాల్ పెట్టి ఏమన్నావు, అన్నా నువ్వు అంటావు, మీరు అంటారు కదా అందరు అన్నా అన్నాడు, నన్ను కూడా అన్నావు. నువ్వు నన్నా అని నేనేమన్నా, వద్దు సార్ మీరు అన్నా అనొద్దంటే లేదు నేను అన్నా అంటావు. అన్నా నీకెందుకు, అన్నిట్లో నేను చేసుకుంటా అన్నావు. ఒక్క రోజన ఒక్కసారన్నా నా వైపు చూసినవా? నేను మా గ్రామ శాఖ అధ్యక్షుడితో అన్నా నన్ను ఇట్లా ఇబ్బంది పెడుతుర్రే, పార్టీ మారవన్నారు అని చెప్పి అంటే నీ దగ్గరికి నేను పంపించి నా గ్రామ శాఖ నుంచి పంపిస్తే మీరేం చేసిరు? పోతే పోనీ మిగతా విషయాలు చూసుకున్నా అంటే అప్పటికే ఆమె జాతర అయింది, ఇదంతా అయింది. అంటే పిచ్చోళ్ళకి కానొస్తున్నాం ఎమ్మెల్యే గారు. మీకు నేనేమన్నా, ఎమ్మెల్యే గారు ఈ ఆడియో విని మీరు నన్ను డిఎస్పీ తోటి, ఎస్పీ గారితోటి, సిఏ గారితోటి, ఎమ్మెల్యే మన ఎస్ఐ గారితోటి ఎన్ని కేసులు పెట్టించి నన్ను ఎంత కొట్టించి ఏం చేసినా పర్లేదండి. కానీ కూడా గుర్తుపెట్టుకోండి, మా భార్య నా భార్య నా పిల్ల సొమ్ము నువ్వు తిన్నావండి. 100కి 100 రూపాయలు చెప్తున్నా, నా సొమ్ము మొత్తం తిన్నావు నువ్వు. ఎన్ని రోజులున్నా నువ్వైతే బాగుపడే లక్షణాలు నీ దగ్గర లేవు, బాగుపడవు కూడా. రాసిస్తా నీకు. నీకోసం నేను భాస్కర్ రావు సార్ని ఎదిరించి మరీ మాట్లాడినా. భాస్కర్ రావు సారే అన్నాడు, నన్ను కష్టాలు పడి నీ బీలార్ కోసం కష్టపడతానా. కానీ నువ్వు చేసిన క్రమం, నువ్వు చేసిన వ్యవహారం, నిన్నగాక మొన్న ఎన్టీవీలో వచ్చిన విధానం బాజాప్త నన్ను తీసుకపోయి నువ్వు ఎక్కడ నరాన కోసి సావకొచ్చినా పర్లేదు, కానీ నా భార్య పిల్లల ఉసురు నీకు ఖచ్చితంగా తగులుతుంది, ఖచ్చితంగా అదైతుంది. లేటెస్ట్ న్యూస్ తెలుగు మరియు ఇంగ్లీష్ అప్డేట్స్ కోసం ఇప్పుడే క్యూన్యూస్ అఫీషియల్ యాప్ ని ప్లే స్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకోండి. సరికొత్త సమాచారాల కోసం క్యూన్యూస్ వెబ్సైట్ ని ఫాలో అవ్వండి. ఛానల్లో ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు వీక్షించండి. లైక్ చేయండి.